హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 86. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహి రాసిన లేటర్ చదువుతున్న రణధీర్ గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైంది. షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి. రణధీర్, నేను ఈ ఇంటి నుండి నీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను. నేనిక నీతో కలిసి బ్రతకలేను. నీ టాక్సిక్ నేచర్ నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. నీది ప్రేమ కాదు, పిచ్చి. ఆ పిచ్చిని భరించడం ఇక నా వల్ల కాదు. ఇంత పెద్ద ఇంట్లో కూడా నాకు సఫకేటింగ్గా ఉంది. క్షణం క్షణం నరకంలా ఉంది. నన్ను నేను పూర్తిగా కోల్పోకముందే వెళ్ళిపోతున్నాను, ప్రశాంతతను వెతుక్కుంటూ. నన్ను వెతకడానికి కూడా ప్రయత్నించకు. ఆయన నా గురించి ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. సాక్షి కూడా చెప్పలేదు. మన బంధం ఇక్కడితో ముగిసింది. ఐఎమ్ గివింగ్ యూ డైవర్స్. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్, ఆరుహి. అదంతా చదివిన రణధీర్ గుండె 1000 ముక్కలైంది. మరోసారి ప్రాణం పోతున్నంత బాధ ఒకవైపు అయితే, అతను నిలువున దహించి వేస్తున్న భయంకరమైన కోపం మరోవైపు. కళ్ళు అగ్ని గోళాల్లా ఎర్రగా మండుతున్నాయి. పేపర్ను పిడికిలో గట్టిగా నిలిపేసి విసిరేశాడు, పళ్ళు పటపటా కొరుకుతూ. ఆరుహి, హౌ కెన్ యూ డూ దిస్? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. నా భార్యవై ఉండి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావు. నౌ యూ విల్ రిగ్రెట్ దిస్. రగిలిపోతూ టేబుల్ పైన డైవర్స్ ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. పేపర్స్పై ఆమె సైన్ని చేతితో తడుముతూ, ఈ పేపర్స్ మన బంధాన్ని తెంచేస్తాయని ఎలా అనుకున్నావు? హౌ కెన్ యూ లీవ్ వితౌట్ మీ? నువ్వు ఎంత దూరం వెళ్ళగలవో అంత దూరం వెళ్ళు. నేను నిన్ను ఫైండ్ అవుట్ చేసి తీరుతాను. ఈ పేపర్స్ నీకు అప్పగిస్తాను అని ఫైల్ టేబుల్ మీద విసిరికొట్టి ఫోన్ తీసుకుని తన మనుషులు సెల్వా, ఇమ్రాన్కి కాల్ చేసి ఆరుహిని వెతకమని ఆజ్ఞాపించి రియాన్కి కాల్ చేశాడు. నిధితో కలిసి డిన్నర్ చేసి తమ రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న రియాన్ అన్నయ్య నుండి కాల్ రావడంతో చిన్నగా నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పన్నయ్య, మీ వదిన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? వాట్? తీవ్రంగా దిగ్భ్రాంతి చెందాడు రియాన్. తన రూమ్ వైపు వెళ్ళబోతున్న నిధి కంగారుగా అతని వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వదిన వెళ్ళిపోవడం ఏంటి? నీకేం తెలీదా? తెలీదన్నయ్య, అసలేం జరిగింది? రియాన్ అంటుండగాని ఫోన్ పెట్టేసి ఆవేశంగా బయటికి వెళ్ళాడు రణధీర్. ఓ మై గాడ్, వదిన వెళ్ళిపోవడం ఏంటి? అసలేం జరిగింది అని అనుకుంటూ భయాందోళనతో కిందకు పరిగెత్తాడు రియాన్. నిధి కంగారుగా చూస్తూ, రియాన్ ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే తన అరుపులు చెవికి చేరులోపు బయటికి వెళ్ళిన రియాన్ కార్ స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. టెన్షన్తో కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోయింది నిధి. సెక్యూరిటీ! ఉరుములాంటి రణధీర్ అరుపు విని గార్డ్స్, డ్రైవర్స్తో పాటు ఇంట్లో సర్వెంట్స్ అందరూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కంగారుగా. నా భార్య ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు పళ్ళు కొరుకుతూ. షాక్తో అందరూ మొహాలు చూసుకున్నారు. ఇంట్లో నుండి తను మాయమైంది కూడా మీకు తెలియదు. ఏం పీక్తున్నారు మీరంతా? వెళ్ళండి. తనని వెతికి పట్టుకునే వరకు మీ మొహాలు నాకు చూపించకండి. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్, ఈ సిటీ మొత్తం సర్చ్ చేయండి, వెళ్ళండి అని అరవడంతో సెక్యూరిటీ, డ్రైవర్స్ అందరూ వెహికల్స్లో దూసుకుపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి తనని వెతకమని చెప్పి కార్ తీసుకుని జెట్ స్పీడ్లో రోడ్డుపైకి దూకించాడు. అతని గుండె అగ్ని గోళంలా మండిపోతుంటే ఆ మంటను స్టీరింగ్పై చూపిస్తూ రోడ్డుపైన వెహికల్స్ అన్నింటినీ ఓవర్టేక్ చేస్తూ అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతని కార్ డైరెక్ట్గా ఆకాష్ ఇంటి ముందు ఆగింది. వేగంగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆకాష్ కాలింగ్ బెల్ విని నిద్రలేచాడు. సాక్షికి కూడా మేల్కు వచ్చింది. టైం అప్పటికే 11 అవుతుంది. ఏ టైంలో ఎవరు అని అనుకుంటూ ఆకాష్ రూమ్ నుండి బయట కదలగా అతని ఫాలో అయింది సాక్షి. డోర్ ఓపెన్ చేసిన ఆకాష్ ఎదురుగా రణధీర్ని చూసి ఆశ్చర్యపోయాడు. రణధీర్, నువ్వా? కమ్ ఇన్ సైడ్ అని అన్నాడు చిరునవ్వుతూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను సాక్షితో ఒకసారి మాట్లాడాలిరా అని అంటుంటే కానీ అక్కడికి వచ్చిన సాక్షి, చెప్పండి అన్నయ్య అంది అయోమయంగా చూస్తూ. పెళ్ళైన తర్వాత నుండి రణధీర్ చెప్పడం వల్ల అతని అన్నయ్య అని సంబోధిస్తుంది సాక్షి. రణధీర్ సాక్షి వైపు చూసి, నీ ఫ్రెండ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.
తన గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. నీకు ముందే తెలుసని నాకు తర్వాత తెలిస్తే నేను సహించను అని అన్నాడు. ఆరుహి ఇంట్లో నుండి వెళ్ళిందని విన్న సాక్షి, ఆకాష్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆరుహి ఇంట్లో నుండి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది? నాకు నిజంగా తెలియదన్నయ్యా అంది సాక్షి టెన్షన్గా చూస్తూ. ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూశాడు రణదీప్. తను నిజమే చెప్తుందని ఆమె కళ్ళలో తెలుస్తుంటే భారంగా నిట్టూర్చి, ఓకే, నీకు ఒకవేళ కాల్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి ఆకాష్ వైపు చూసి, ఆరోహి గురించి తెలుసుకోవడానికి నీ ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. తప్పకుండా చేస్తానురా, డోంట్ వరీ, తను ఖచ్చితంగా దొరుకుతుంది అని ధైర్యం చెప్తూ తన భుజం తట్టాడు ఆకాష్. హోప్స్ అని వేగంగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు రణదీప్. దేవుడా, ఈ ఆరోహికి పిచ్చి పట్టిందా? ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్యని పిచ్చిగా ప్రేమిస్తుంది, అలాంటిది ఆయన్ని వదిలి ఎలా వెళ్ళగలిగింది? ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఎక్కడుందో, ఎలా ఉందో? సాక్షికి దుఃఖం ముంచుకొచ్చింది. ఆకాష్ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని తనని ఓదార్చుతూ లోపలికి తీసుకెళ్లాడు. ఎంత వేగంగా వెళ్ళాడు అంతే వేగంగా ఇంటికి చేరుకున్న రణదీప్ సీసీ కెమెరా గుర్తొచ్చి తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసి సీసీ కెమెరాలు చెక్ చేశాడు. ఆఫ్టర్నూన్ 3:30 టైంలో రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయింది ఆరోహి ఖాళీ చేతులతో. మిగతా కెమెరాలు చెక్ చేశాడు. గార్డెన్లోకి వెళ్ళింది కనిపించింది, కానీ గేట్ దాటడం కనిపించలేదు. మళ్ళీ చెక్ చేశాడు. గేట్ దగ్గర ఉన్న కెమెరాలు కనిపించకపోవడంతో గేట్ గుండా వెళ్ళలేదని, కాంపౌండ్ వాల్ దూకి వెళ్ళుంటుందని గ్రహించాడు రణదీప్. పోలీస్ డిపార్ట్మెంట్, సెల్వా, ఇమ్రాన్, సెక్యూరిటీ హెడ్ అందరికీ కాల్ చేసి ఆచూకీ దొరికిందేమో అనే ఆశతో ఆరా తీశాడు. కానీ అతని ఆశ నిరాశ అయింది. ఆరుహి జాడలేదు. ప్రాణంగా ప్రేమించిన ఆరుహి తని వదిలి వెళ్ళిపోయిందనే బాధ, కోపంతో పాటు ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఇలాంటి పరిస్థితిలో ఉందో అన్న భయం, ఆందోళన రణధీర్ని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ప్రాణం పోతున్నట్టుగా ఉంది అతనికి. ఆవేశంగా ల్యాప్టాప్ విసిరికొట్టాడు. టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్, ఫోన్స్, డెకరేటివ్ థింగ్స్ అన్నీ ఒకేసారి విసిరికొట్టిన రణధీర్ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి మోకాలపై కుప్పకూలి గొంతు చించుకుని గట్టిగా అరిచాడు. అతని ఆక్రందన బిల్డింగ్ అంతా ప్రతిధ్వనించగా కింద ఉన్న సర్వెంట్స్ భయంగా చూస్తుంటే అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన రియాన్ అన్నయ్య అరుపు విని కంగారుగా పైకి పరిగెత్తేసరికి రణధీర్ పిచ్చి పట్టినవాడిలా రూమ్లోని వస్తువులన్నీ విసిరేస్తున్నాడు. తీవ్రంగా భయపడిపోయాడు రియాన్. అన్నయ్య స్టాప్! పరుగున వచ్చి అతని ఆపబోతుంటే నెట్టేస్తున్నాడు రణధీర్. అని నీకు పిచ్చి పట్టిందా? కోపంగా అరుస్తూ ఎలాగోలా అతని పట్టుకొని చేతిలో ఉన్న ఫ్లవర్ పాట్ తీసి పక్కన పడేశాడు. అవును, నాకు పిచ్చి పట్టింది. నా ఆరుహి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనేం తక్కువ చేశాను తనకి? ఎంతగా ప్రేమించానో, పిచ్చిగా ప్రేమించావు. ఆ పిచ్చిని భరించలేకే వెళ్ళిపోయింది. నీ వల్ల వెళ్ళిపోయింది. బాధతో కూడిన కోపంతో అరిచాడు రియాన్. నీ పిచ్చి వాగుడాపు! ఆగ్రహంగా అన్నాడు రణధీర్. తను నీ భార్యని, నీకు నచ్చిన ఏ హక్కునైనా క్లెయిమ్ చేసుకునే ప్రాపర్టీ కాదని నీకెందుకు అర్థం కావడం లేదు? తనని బంగారు పంజరంలో చిలుకలా బంధించావు. ఎంతకాలమని తన పంజరంలో ఉంటుంది, అందుకే వెళ్ళిపోయింది ఆవేశంగా అన్నాడు రియాన్. పిచ్చిగా మాట్లాడకు రియాన్. మాట్లాడతాను. నీ పిచ్చి పొసిటివ్నెస్తో, కోపంతోని తనని చేతుల దూరం చేసుకున్నావు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన తను, అలాంటిది నిన్ను వదిలి వెళ్ళింది అంటే తన హార్ట్ ఎంతగా బ్రేక్ అయిందో, నీతో ఎంతగా విసిగిపోయిందో అని రియాన్ అంటుంటే రియాన్ భయంకరమైన ఆవేశంతో ఊగిపోతూ అతనిపై చెయ్యెత్తాడు రణధీర్. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నిన్ను కొడతాను అన్నాడు పళ్ళు బిగించి. కొట్టనియా, నిన్నెవరు ఆపుతున్నారు? రణధీర్ ఆగ్రహంగా తమ్ముడి మొహంలోకి చూస్తూ విసురుగా చేయి దించేసి, నువ్విక్కడి నుండి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అరిచాడు. అన్నయ్య మొహంలోకి అలాగే ఆక్రోషంతో చూస్తున్నాడు రియాన్. వెళ్ళు అని మళ్ళీ రణధీర్ అరిచేసరికి అసహనంగా వెనుదిరిగి వెళ్ళబోతున్న రియాన్కి కింద చెల్లాచెదురుగా పడి ఉన్న థింగ్స్ మధ్య డైవర్స్ పేపర్స్ కనిపించాయి. షాకింగ్గా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఆరుహి డైవర్స్ ఇచ్చినట్టుగా తన సైన్తో ఉన్న ఆ పేపర్స్ చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది రియాన్కి. వదిన నీకు డైవర్స్ ఇచ్చింది? దిగ్భ్రాంతిగా రణధీర్ వైపు చూస్తూ అన్నాడు. తనిస్తే అయిపోతుందా? ఇదేవి బొమ్మలాట కాదు, 2 జీవితాలకి సంబంధించింది. ఐ లవ్ హర్ అండ్ షీ లవ్స్ మీ. ఇలా అర్ధాంతరంగా ముగిసే కథ కాదు మాది. తొందరపాట్లో తీసుకున్న డెసిషన్ ఇది. తను నా లైఫ్లోకి తిరిగి వస్తుంది. షీ కాంట్ లీవ్ మీ జస్ట్ లైక్ దిస్ అని అన్నాడు. నువ్వు మళ్ళీ తీసుకొచ్చినా తను మళ్ళీ వెళ్ళిపోతుంది.
ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్. హ్యాపీగా ఉన్న లైఫ్ని నాశనం చేసుకున్నావు. బంగారం లాంటి వదినని దూరం చేసుకున్నావు. తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేసుకుందో. రియాన్, డోంట్ సే దట్. ఆ ఊహకే గుండాగినంత పనైంది రణధీర్కి. డోంట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అన్నాడు రణధీర్ బాధతో కూడిన కోపంతో. అన్నయ్య మొహంలోకి కొన్ని క్షణాలు చూసి విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రియాన్ హాల్లో టెన్షన్తో నిలబడి ఉన్న రాజేష్ పూర్ణుల వైపు చూసి, అన్నయ్యని కనిపెట్టుకుని ఉండండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ మీ అని చెప్పి వెళ్ళిపోయాడు. రణధీర్ బెడ్పై కూలబడి 2 చేతులతో తల పట్టుకున్నాడు. గుండెని తొలిచేస్తున్న బాధతో అతని కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఒకసారి ప్రేమలో మోసపోయి హార్ట్ బ్రేక్ అయిన అతను ఆరుహి వల్ల మామూలు మనిషి అయ్యాడు. మొక్కలైన అతని హార్ట్ని ఆరుహి ప్రేమ అతుక్కునేలా చేసింది. ఇప్పుడు తను కూడా వదిలి వెళ్ళిపోవడంతో మళ్ళీ ముక్కలైంది అతని గుండె. ముందు కంటే ఎన్నో రేట్లు ఎక్కువ బాధిపుడు. ఆరుహి లెటర్లో రాసిన అక్షరాలు, రియాన్ నిక్కచ్చైన మాటలు, ఆరుహి అందమైన రూపం, ఆమెతో పంచుకున్న ప్రేమ జ్ఞాపకాలు అతన్ని మూకుముడిగా దాడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మనసు మోయలేని భారంగా మారింది. తలంతా గిరును తిరుగుతున్నట్టుగా ఉంది అతనికి. ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది. ఆస్తమా అటాక్ అయ్యేసరికి టేబుల్ డ్రాయర్లో ఇన్హేలర్ తీసుకుని నోటి దగ్గర పెట్టుకొని పీల్చుకున్నాడు. కొద్దిసేపటికి స్థిమితపడి బెడ్పై పడిపోయి బ్లాంక్గా సీలింగ్ వైపు చూస్తున్నాడు. రణధీర్ని చూడ్డానికి రూమ్ దగ్గరకు వచ్చిన రాజేష్ అతని పరిస్థితిని చూసి బాధగా వెళ్ళిపోయాడు. రియాన్ ఇంటికి చేరుకున్నాడు. అతని కోసమే హాల్లో టెన్షన్గా ఎదురు చూస్తున్న నిధి టక్కున లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. రియాన్ మొహమంతా వాడిపోయింది. రియాన్, వాట్ హ్యాపెండ్ అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రియాన్. డోర్ క్లోజ్ చేసి అతని రూమ్లోకి వెళ్ళింది నిధి. రియాన్ మనసంతా గందరగోళంగా ఉండగా టేబుల్ మీద వాటర్ బాటిల్ నేలకేసి విసిరికొట్టాడు. బాటిల్ పగిలి వాటర్ నేలపై చిందాయి. షాకింగ్గా చూసిన నిధి, రియాన్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు అని ఆందోళనగా అడుగుతూ అతని దగ్గరికి వెళ్ళేసరికి బరెస్ట్ అయిపోతూ తన్ని గట్టిగా హత్తుకున్నాడు రియాన్. నిధి టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. వదిన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తీవ్రంగా షాక్ అయింది నిధి. వాట్, అక్క వెళ్ళిపోయిందా, ఎందుకు రియాన్? అన్నయ్య ఓవర్లవ్ వల్ల అని అంటూ ఎమోషనల్ అయ్యాడు. నిధి అతని వెన్ను తడుతూ, అక్క వచ్చేస్తుంది రియాన్, తప్పకుండా వచ్చేస్తుంది అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. కాసేపు అలాగే ఉండిపోయాడు రియాన్. కోపంలో ఇంటికొచ్చేశాడు. కానీ అన్నయ్యను అలాంటి పరిస్థితుల్లో వదిలి ఇక్కడ ఉండలేకపోయాడు. నిధిని వదిలి రూమ్ నుండి బయటికి వెళ్తుంటే, రియాన్ మళ్ళీ ఎక్కడికి? అతని వెనుక పరిగెడుతూ అంది నిధి. అన్నయ్య దగ్గరికి, నువ్వు సేఫ్గా ఉండి ఇక్కడ, నేను కూడా వస్తాను ప్లీజ్ అని అంటూ అతనితో పాటు బయలుదేరింది నిధి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరుహి ఏమైపోయింది? తను వెళ్ళిపోవడానికి కారణమేంటి? ఆరుహి రణధీర్ల మధ్య ఏం జరిగింది? ఆరుహి ఎడబాటు వల్ల రణధీర్ పరిస్థితి ఏం కానుంది? తన ఆచూకీ కనిపెట్టేస్తాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.